ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సినీ నటి మంచులక్ష్మి ఈడీ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ కు వచ్చిన ఆమెను అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మంచులక్ష్మికి సంబంధించిన బ్యాంకు లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీలించనున్నారు. ముఖ్యంగా ఆమె ప్రమోట్ చేసిన ఈవెంట్స్, సంబంధిత వ్యక్తులు, ఆర్థిక లావాదేవీలపైన ప్రశ్నించబోతున్నారు. ఇక ఇటీవల దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్తో పాటు పలువురిని ఈడీ విచారించింది. వీరితో పాటు కొన్ని ప్రముఖ యూట్యూబ్ క్రియేటర్స్, అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ను కూడా ఈడీ ప్రశ్నించింది. ఇక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే మనం చూడొచ్చు, రానాను కూడా విచారించింది, అలాగే విజయ్ దేవరకొండను కూడా విచారించడం జరిగింది, అలాగే ప్రకాష్ రాజ్ను కూడా విచారించడం జరిగింది. ఈ రోజు మంచులక్ష్మిని కూడా ఈడీ విచారిస్తూ ఉంది. మనం చూడొచ్చు బాక్సెస్ లో ఎవరెవరు ఏ టైంలో, ఏ డేట్ లో, ఏ తేదీల్లో వచ్చారని దానిపై క్లియర్ గా మనం చూడొచ్చు. ఈ విషయంలో ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే చాలా మందిని కూడా విచారించింది, కొంతమంది యూట్యూబర్స్ ని విచారించింది, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా విచారించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఇప్పుడు ఈడీ అధికారులు మరింత దూకుడు పెంచింది. ఇప్పటికే మనం చూసొచ్చు, ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, ప్రకాష్ని ముగ్గురిని విచారించినటువంటి ఈడీ అధికారులు ఈరోజు మంచులక్ష్మి కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ బషీర్బాగ్లో ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కార్యాలయం ముందు విచారణకు హాజరైంది. ఆమెతో పాటు తన న్యాయవాదిని కూడా మంచులక్ష్మి తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం న్యాయవాదినితో పాటు మంచులక్ష్మి ఇద్దరు కూడా ఈ 5 సంవత్సరాలు అంటే 2018 నుంచి 2022 వరకు ఆమె బెట్టింగ్ ప్రమోషన్ చేసినటువంటి యాప్స్ సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ సంబంధించిన వివరాలు కావచ్చు, ఏ విధంగా ప్రమోషన్ చేసింది, ఏ విధంగా డబ్బులు తీసుకుంది, వీటన్నిటికి సంబంధించిన వివరాలతో మంచులక్ష్మి తన న్యాయవాదితో కొద్దిసేపటిమే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కార్యాలయం ముందు విచారణకు హాజరైంది. ప్రస్తుతం విచారణ అయితే ఈడీ కార్యాలయంలో కొనసాగుతుంది. ఇక ఈరోజు మధ్యాహ్నం వరకు ఈ విచారణ అనేది కొనసాగే అవకాశం. మనం గతంలో చూసాం, ప్రకాష్ రాజ్ని 6 గంటల పాటు విచారించారు, విజయ్ దేవరకొండని 4 గంటల పాటు విచారించారు, దగ్గుబాటి రానాని కూడా 4 గంటల పాటు విచారించి వారి యొక్క స్టేట్మెంట్ నమోదు చేస్తున్నారు. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ సంబంధించిన విషయంలో కొంతమంది సినీ సెలబ్రిటీలకు సంబంధించిన దాంట్లో ఇప్పటికే ఈసీఐఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకోవడం, ఆ తర్వాత కొంతమంది విడతల వారీగా ఒక్కొక్క సెలబ్రిటీకి ఒక్కొక్క రోజు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా చాలామంది యువత ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్, సెలబ్రిటీలు ప్రమోషన్ చేయడం వల్ల చాలామంది యువత బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకొని అర్ధాంతరంగా ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలతో పాటు అదేవిధంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2 కమిషనరేట్ పరిధిలో కొన్ని కేసులు కూడా నమోదు చేసి ఇప్పుడే కొంతమంది సినీ సెలబ్రిటీలతో పాటు కొంతమంది బుల్లితెర నటులను కూడా, యూట్యూబర్స్ని, ఇన్ఫ్లుయెన్సర్ని కూడా కొంతమందిని విచారించారు. ఇక పోలీసులు, తెలంగాణ పోలీసులు నమోదు చేసినటువంటి కేసుని బేస్ చేసుకొని ఈడీ అధికారులు ఈసీఆర్ నమోదు చేసుకుని ఆ తర్వాత వారికి విడతల వారిగా నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా వారిని విచారించి వారి స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు మంచులక్ష్మి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. మంచులక్ష్మి 2018 నుంచి 2022 వరకు యోలో 247 అనేటువంటి ఒక బెట్టింగ్ ప్రమోషన్ యాప్లో ప్రమోషన్ చేసింది. ఆ యాప్లో ప్రమోషన్ చేసినందుకు ఎంత రెమ్యునేషన్ తీసుకుంది, ఎంత డబ్బులు గురించింది, అవి మొత్తం బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేసిన వ్యక్తులందరూ కూడా ప్రివెన్షన్ ఆఫ్ మలింగ్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడి ఉన్నారనే అనుమానంతో ఈడీ అధికారులు మాత్రం ఈసీఆర్ నమోదు చేసుకుని వారందరినీ కూడా దర్యాప్తు చేస్తుంది. ఇందులో భాగంగానే మంచులక్ష్మి ఈడీకి ముందు హాజరైంది. మధ్యాహ్నం వరకు ఈ విచారణ అనేది కంటిన్యూగా కొనసాగే అవకాశం ఉంది. విచారణ కంప్లీట్ అయిన తర్వాత మరి ఈడీ మీడియా ముందుకు వస్తుందా, మీడియాతో మాట్లాడుతుందా లేదా అనేది కూడా మరి కాసేపు క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మధు, రైట్, థ్యాంక్ యూ సునీల్.